అల్లుకున్న బంధం 27వ భాగం. ముందు భాగాలను చూసి ఆ తర్వాత ఇది చూడండి. రచించినది శ్రీవల్లి గారు, చదువుతున్నది మీ చిన్ని. ఇక కథలోకి వెళ్ళిపోదాం. నీ ఆత్రం పాడుగాను. ఏదైనా విషయం ఉందంటే అది తెలుసుకునే వరకు నీకు నిద్ర పట్టదు కదా. అయితే విను. వాడు ఆ రోజు నీ చేయి పట్టుకున్న నాడే మనం గొడవ పడ్డాం. ఆ రోజు నేను బయటికి వెళ్ళినప్పుడు నాకు రాఘవులు చెప్పాడు. అతను మేడంగారు చేపట్టుకున్నాడండి, మేడంగారు తిరిగి కొట్టి వచ్చేశారు అని చెప్పాడు అని మహేంద్ర చెప్పగా పూజ, రాధ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. వాళ్ళిద్దరికీ అప్పుడు కళ్ళల్లో మెదిలింది కార్పొరేటర్ భుజంగం బావమరిది. రాధని ముట్టుకున్నందుకే వాడి పరిస్థితి అలా అయితే ఇప్పుడు పూజ మీద చేయి వేసిన వీడి పరిస్థితి ఏంటి అని అనుకొని ఇద్దరికీ ఒకేసారి వెన్నుపూసలో వణుకు వచ్చింది. కొయ్యబారిపోయిన వాళ్ళిద్దరిని పిలుస్తూ, మీరేంటి ఇలా అయిపోయారు అని అడిగాడు. ఏం లేదు, నీ రియాక్షన్ ఎలా ఉండి ఉంటుందా అని ఆలోచిస్తూ ఇలా అయిపోయాం అని చెప్పింది రాధ. మీరు అవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ఇంతకీ సుధతో నువ్వేం మాట్లాడావు? అది నీతో ఏం మాట్లాడింది అని అడిగాడు మహేంద్ర. ఆ మాట అడగగానే రాధకి ఒక్కసారిగా పొలమారినట్లుగా అయ్యి అక్కడ పక్కనే ఉన్న మంచినీళ్లు తాగింది. రాధకి మెల్లిగా తల మీద తడుతూ, కంగారు పడకు. ఎందుకు కంగారు పడుతున్నావు? ఇప్పుడు నేనేమన్నానని? సుధతో ఏం మాట్లాడావు అని అడిగాను. అది కూడా తప్పేనా అని అన్నాడు మహేంద్ర. నేనేం మాట్లాడాను? నేను నీ జోలికి రావద్దు అని చెప్పాను అంతే. అయినా కూడా అది వినలేదు అని కంగారుగా చెప్పింది రాధ. నిజంగా అంతేనా? ఇంకేం మాట్లాడలేదా? అదేం చెప్పలేదా అని డౌట్గా చూస్తూ అడిగాడు మహేంద్ర. అయినా నేను సుధతో మాట్లాడానని నీకెలా తెలుసు అని అడిగింది రాధ. నువ్వు సుధాకి ఫోన్ చేసినప్పుడు ఆ అమ్మాయి ఫోన్ తీసుకెళ్ళిచ్చింది లహరినే. లహరి నాతో ఆ విషయం చెప్పింది. రాధ అక్క సుధతో ఏదో మాట్లాడింది, ఫోన్ చేసింది అని. అలా తెలుసు అని చెప్పాడు మహేంద్ర. అవునా? ఏం లేదు, అదే వార్నింగ్ ఇచ్చా నీ దగ్గరకు రావద్దని. ఆ అమ్మాయి మాట వినలేదు అని చెప్పింది రాధ. ఇదే అయితే ఓకే. ఇంకేదన్నా అయి ఉంటే మాత్రం ఆ విషయం నా చేతుల్లో ఉండదు. ఆ విషయం నీకు కూడా బాగా తెలుసు అని అన్నాడు మహేంద్ర. వేరే ఏం లేదులే, ఇంకొదిలే ఆ విషయం అని చెప్పింది రాధ. సరే అయితే నేను కొంచెంసేపు పడుకుంటాను, మీరు మీ పనులు కంప్లీట్ చేసుకోండి, సాయంత్రం బయటికి వెళ్దాం అని చెప్పాడు. నాకు ఇంట్లో పని ఉంది, అయినా మీ అన్నయ్యకి కూడా చెప్పలేదు అంది రాధ. రాధమ్మ, నేనున్నాను కదా, నేను చెప్తాను అన్నయ్యకి, మీరు వర్క్ త్వరగా ఫినిష్ చేసుకోండి అని చెప్పాడు మహేంద్ర. ఇంకా చేసేది లేక, సరే అయితే నేను ఇంటికి వెళ్తున్నాను, పూజ పని త్వరగా పూర్తి చేసుకో అని చెప్పి రాధ వెళ్ళిపోయింది. మహేంద్ర పాప దగ్గరికి వెళ్ళి పడుకున్నాడు. పూజ తన పని తను చేసుకుంటుంది. సాయంత్రం పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత వాళ్ళని రెడీ చేసి టిఫిన్ పెట్టి ట్యూషన్కి పంపించేసింది రాధ. మహేంద్ర పడుకోబోయే ముందే రాధ వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేసి ముగ్గురు కలిసి బయటకు వెళ్తున్నామని చెప్పాడు. ఆయన సరే అనడంతో ఫోన్ పక్కన పెట్టేసి పడుకున్నాడు. సాయంత్రం 6 అయ్యేసరికి రెడీ అయి వచ్చింది రాధ. పూజ మహేంద్రని నిద్రలేపి టీ ఇచ్చి రెడీ అవ్వమని పంపింది. పాపకి స్నానం చేయించి పాపను రెడీ చేసి తను రెడీ అయింది పూజ. మహేంద్ర కూడా రెడీ అయ్యి కిందికి వచ్చాక ముగ్గురు కార్ దగ్గరికి వెళ్ళారు. రాధ వెనక సీట్లో పాపని ఎత్తుకొని కూర్చుంటే ముందు సీట్లో పూజ కూర్చుంది. మహేంద్ర పూజ వంక చూసి రాధ వంక చూసి, రాధమ్మ నువ్వు కూర్చోవచ్చుగా ఇక్కడ అని అడిగాడు. పిచ్చి మాటలు మాట్లాడితే తన్నులు పడతాయి, భర్త పక్కన భార్య ఉండాలి, వేరే ఎవరూ కాదు అని అంది రాధ. సీట్లో నుంచి వెనక్కి తిరిగి ఆమె వైపు సీరియస్గా చూస్తూ, నువ్వు వేరే ఎవరోనా అని సాగదీస్తూ అన్నాడు. అతనిని చూసి నవ్వి, ఎంత తెల్లైనా సరే భార్య వచ్చేవరకే, భార్య వచ్చిన తర్వాత భార్య మాత్రమే పక్కన ఉండాలి అని అంది రాధ.
ఇలాంటి పిచ్చి సిద్ధాంతాలన్నీ చెప్తావు నువ్వు అని అనుకుంటూ డ్రైవింగ్ సీట్లో కూర్చున్న మహేంద్రని చూస్తూ పూజతోటి, ఏంటే పూజ, మీ ఆయనకి ఈ మధ్య నువ్వు పక్కన కూర్చుంటే నచ్చడంలా, కొంపతీసి వేరే ఏమన్నా ట్రై చేస్తున్నాడేమోనే అని ఒక చిన్న డౌట్ని రైజ్ చేసింది రాధ. మహేంద్ర వెనక్కి తిరిగి రాధకి దండం పెట్టి, తల్లి నీ సంగతి తెలిసి కూడా అన్నాను చూడు, నాకు బుద్ధి లేదు, ఇప్పుడే ఒక యుద్ధం ఆగింది, నువ్వు ఇంకో యుద్ధానికి శ్రీకారం చుట్టకు, బయటికి వెళ్దామన్నాను కదా, పోదాం పదండి అని డ్రైవింగ్పై దృష్టి పెట్టాడు. ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణాన్ని సాగిస్తున్నారు. కబుర్లో పడిన పూజ, రాధ తాము ఎక్కడికి వచ్చింది కూడా చూసుకోలేదు. కారు దిగిన వాళ్ళు ఆగిన ప్లేస్ చూసి కంగారు పుట్టింది. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు, ఎవరికి ఏమైంది అని అడిగింది రాధ. ఎవరికేం కాలేదులే కానీ మీకో సర్ప్రైజ్ చూపిస్తారా అండి అంటూ ఇద్దరిని లోపలికి తీసుకెళ్లాడు. తలుపు తీసి లోపలికి వెళ్ళండి అని అన్నాడు. తలుపు తీసి లోపలికి వెళ్ళిన వాళ్ళకి ఎదురుగా కనిపించాడు శేఖర్, ఒళ్ళంతా బ్యాండేజ్ కట్టులతో. ఒక చెయ్యి భుజం వరకు పూర్తిగా తెగిపోయి కొనూపిరితో కొట్టుకుంటూ ఉన్నాడు. శేఖర్ ఎందుకు అలా ఉన్నాడో తెలియని రాధమ్మ, ఏంటి ఎవరు తన్ని ఇలా కొట్టారు అని అంది. విషయం తెలిసిన పూజ మహేంద్ర వైపు కన్నార్పకుండా చూస్తూనే ఉంది. నా వైపు చూస్తావేంటి, వాడిని చూడు, వీడే కదా నిన్నేడ్పించింది అన్నాడు మహేంద్ర. ఏం చేయలేదన్నావు అంది పూజ. రాధమ్మ నా ప్రాణం, రాధమ్మ మీద చేయి వేసిన వాడినే వదలలేదు, అలాంటిది నువ్వు నాలో సగం, నిన్ను తాకిన వాడిని వదిలేస్తాను ఎలా అనుకున్నావు అని చెప్పాడు మహేంద్ర చిన్న చిరునవ్వుతో. మహేంద్ర నవ్వును చూసిన పూజకి కొంచెం ఒళ్ళు జలధరించింది. నువ్వు నాకు కొంచెం దూరంగా ఉండు, ఎందుకో నేను చూస్తే ఈ మధ్య భయం వేస్తుంది అంది పూజ. ఆమెను దగ్గరకు తీసుకొని, నేనెప్పుడు నీ మహేంద్ర, నన్ను చూసి భయపడి దూరమైతే నేను తట్టుకోలేను అని అన్నాడు. తన ఒంటి మీద చేయి వేసిన వాడి అంతు చూసిన భర్త మీద అమితమైన ప్రేమ కలిగింది. వాడు నిన్ను ఎందుకు ముట్టుకున్నాడు, అంత చనువు నువ్వే ఇచ్చి ఉంటావు అని తనని ఎదురు ప్రశ్నలు వేయకుండా, అలా ఒక్క మాట కూడా అనకుండా తనపై అంత నమ్మకం చూపించిన భర్తని, ఆ అమ్మాయి ఎవరో ఏదో చెప్పిందని తను అతనితో పోట్లాడడం తలుచుకొని కొంచెం బాధగా అనిపించింది. రాధ మహేంద్ర దగ్గరికి వచ్చి, ఏమైంది కన్నయ్య, వాడికి ఏదైనా యాక్సిడెంట్ అయిందా, ఎలా అని అడిగింది. ఏమైందో నీ చెల్లిని అడుగు, నీ చెల్లికి తెలుసు అని తను బయటకు వెళ్ళిపోయాడు మహేంద్ర. పూజ ఏమైందే, నువ్వైనా చెప్పు అని అడిగింది రాధ. పూజ విషయమంతా చెప్పింది. అదంతా విన్న తర్వాత 2 చేతులతో నోరు మూసుకొని, అమ్మ దొంగ సచ్చినడు అంత పని చేశాడా, మరైతే తీసేయాల్సింది 2 చేతులు కదా, ఒక చెయ్యి ఎందుకు తీశాడు అంది రాధ. ఇప్పటికే ఆ రాక్షసుడితో చచ్చిపోతున్నా, నువ్వు ఇంకా అందులో పుల్లలేసి మరీ రాక్షసుని చేయకు, అయినా వాడు బతుకుతాడన్న గ్యారంటీ ఉందా, వీడి అవతారం చూసావా ఎలా ఉందో, మోకాళ్ళ వరకు కాళ్ళు లేవు, ఒక చెయ్యి లేదు, ఒక చెయ్యి ఉంది, ఆ గొంతులో ఊపిరి కూడా ఉందో లేదో తెలియదు, ఇంకెందుకు వదిలేయ్ అంది పూజ. శేఖర్ వంక చూసి పూజ వంక చూసి, సరేలే పనిష్మెంట్ అయితే పడింది కదా, సరే పద మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండొద్దు అని పూజను తీసుకొని బయటికి వెళ్ళిపోయింది రాధ. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే తదుపరి అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.